శంషాబాద్ విమానాశ్రయం అంతా ఇటు గులాబీ శ్రేణులతో నిండిపోయింది. ఏదైతే కవిత తన కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం ఇటు అమెరికా గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం అమెరికా వెళ్ళి తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం మొత్తం ఇటు జాగృతికి సంబంధించినటువంటి నేతలే ఉన్నారు. అయితే నిన్న ఇటు కవిత తన తండ్రికి లేచినటువంటి రేఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైన నేపథ్యంలో అసలు ఏం చెప్తారు కవిత అన్న దానిపై కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన గురించి మాట్లాడేందుకు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా చూస్తారు? నిన్న బీఆర్ఎస్ అంటే కవిత తన తండ్రికి రాసిన లేఖ కూడా వైరల్ అయింది. అదే నేపథ్యంలో ఇప్పుడు అమెరికా నుండి కూడా వస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? అది ఇంటర్నల్ విషయమే. మా పార్టీలే మాట్లాడుకుంటాము. ఇప్పుడు మన పార్టీలే మాట్లాడుకుంటాం. అది ఇంటర్నల్ విషయము. అక్క కంపల్సరీ మాట్లాడుకుంటుంది. పార్టీలో ఏమున్నా కానీ సాల్వ్ చేసుకుని ముంగడికి వెళ్తాము. తండ్రి కూతురులే కదా, లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? కవితకు డైరెక్ట్ కలవచ్చు కదా. కవిత లేఖ రాసిందా లేదా కాదు, సోషల్ మీడియా అట్లా ఇప్పుడు మనం అంతా సోషల్ మీడియా నడుస్తూ ఉంది కాబట్టి అక్క వచ్చినాక ఇంటర్నల్గా ఏదున్నా వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది, పెసార్తో మాట్లాడుతుంది, వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుంది, ఏదైనా మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. ముందు నుండి కూడా వివాదం నడుస్తుందన్న ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇటు కవిత కూడా సామాజిక తెలంగాణ సిద్ధించింది కానీ ఇటు బహుజన సేన సిద్ధించలేదన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తారు. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి వాళ్ళ మంత్రులే కొట్లాడుకుంటా ఉన్నారు, ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటా ఉన్నారు. మా దాంట్లో ఏమైనా కొట్లాడడం జరిగిందా? ఏమైనా అయిందా? ఇష్యూ అయిందా? ఏమన్నా మంచి వరంగల్ సభ మంచిగా భారీ ఎత్తున సక్సెస్ చేసుకున్నాము. అన్నీ సక్సెస్ చేసుకుంటూనే ఉన్నాము. బీసీలు అందరం కవితక్కతోనే ఉన్నాము. అన్ని కులాలు కవిత దగ్గరతోనే 100% ఉన్నాము. పార్టీలో కొనసాగుతుంది కవిత. మీరు కూడా అంటే బ్యానర్ కలర్ కూడా చేంజ్ చేశారు. గులాబీ కలర్ కాకుండా ఇటు నీలి కలర్, అంటే బహుజనానికి సింపుల్గా అంటే ఇట్లాంటి కలర్స్, అంటే బీసీలకు నినాదం ఎందుకు కొత్తగా కవిత ఎత్తుకోవాల్సి వచ్చింది? అరే ఇప్పుడు మేము ఉన్నామండి. వడ్డేరా మా దాంట్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యే శాసనసభ్యుడు కానీ శాసన మండలిలో కానీ లేరు. మా కోసం మాట్లాడుతూ ఉంది. మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. కేసీఆర్ కూతురుగానే మాట్లాడుతుంది, ఎమ్మెల్సీగానే మాట్లాడుతూ ఉంది, ఒక జాగృతి అధ్యక్షురాలుగా మాట్లాడుతూ ఉంది. దానికోసం మేమంతా అక్కడికి సపోర్ట్గానే ఉన్నాము. ఇప్పుడు ఈ కలర్ అంటారా? కలర్ అంటే ఇప్పుడు యూఎస్ నుంచి పోతుంది, పార్టీ ప్రోగ్రామ్ కాదు కదా. ఇప్పుడు బీసీ కలర్ అట్లా ఎట్లా చూస్తారు మరి? అదే ఆ లేఖ వైరల్ అయిపోయింది. ఇప్పుడు పార్టీలో ఉంటుందా కవిత? కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు మా కవిత అక్క జాగృతి అధ్యక్షురాలు, ఆమె ఏమున్నా ఇప్పుడు వస్తుంది, రేపు ఏదున్నా మాట్లాడుతుంది, మీడియా ముందే మాట్లాడుతుంది. మీడియా సమావేశం ఇట్లా రేపు కానీ ఈవినింగ్ కానీ ఇప్పుడు కంపల్సరీ ఉంటుంది. పార్టీలో కొనసాగుతుంది అంటారా? వేరే కొత్త పార్టీ పెడుతుంటారా? కొత్త పార్టీ ఏం పెట్టదు బ్రదర్, కొత్త పార్టీ ఏం పెట్టదు, తప్పకుండా కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అంతకుముందు మనం అంత రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది కదా, మన బీసీల కోసం అక్క ముందటికి వస్తూ ఉంది. తప్పు కాదు కదా. ఎవరైనా రావాలి, మా బీసీలో వెనుకబడ్డామండి. తెలంగాణలో బాగా వెనుకబడ్డాం. మా కోసము అది 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీల కోసం ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఇప్పుడే ఎట్లా మాట్లాడుతున్నారు కోసం? 10 ఏళ్ళ నుంచి ఎత్తుకోలేదు, ఇప్పుడు ఎత్తుకుంటున్నారు. కొత్తగాని కాదు, అన్ని జాతీయ పార్టీలు కూడా బీసీ నినాదం ఎత్తుకుంటున్నాయి కదా. బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త ఆమె స్పెషల్గా బీసీ ఏమి ఎత్తుకోలే కదా. అప్పుడు పార్టీ ఉన్నప్పటి నుండే ఆమె బీసీ పూలే ఫ్రంట్ అప్పుడు స్థాపించి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి బీసీల కోసం 80 కులాలు, అనగారిన కులాలంటే బీసీలలో ఒక 4-5 కులాలే పేరున్న కులాలు, మరి అందులో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ 80 కులాలని, కనబడిన కులాలను కూడా ఆమె పైకి తీసుకొస్తుంది. తప్పేముందండి? వాళ్ళ తరఫున మాట్లాడడం తప్పేముంది చెప్పండి? రెబల్గా వ్యవహరిస్తున్నారు కవిత పార్టీలో. ఆ పార్టీకి సంబంధం అంటే పార్టీకి చెప్పకుండా కూడా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు అన్నట్టు, అంటే పార్టీ మారుతారన్న సంకేతాలు దీనికి అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటున్నా అండి, వీళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు, వేరే సోర్సెస్ లేదు. టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ రూమర్స్ చెప్తున్నారు. ఇప్పుడు వైరల్ చేయడం కారణమే అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. ఏం చేయాలా? ఉన్న ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవాలంటే వేరే పార్టీ మీద బుడిద అల్లాలి, తప్పదు అది. అందుకే డైవర్ట్ పాలసీ చేస్తున్నారు. ఎప్పుడైనా చూసారా మన సభలో కూడా ఎక్కడైనా వర్గపోరు ఎక్కడైనా జరిగిందా? లేకపోతే పార్టీ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసిన దాన్ని ప్రతి దానికి ఒక లెక్క ఉంది కదా. బీసీ బిల్లు కావాలని చెప్పేసి కోరింది కదా. బీసీ బిల్లులు 3 పెట్టమంటే 2 పెట్టింది కదా. మరి బీసీ ఉద్యమం చేసినట్టే కదా. అందరు చేస్తున్నారు కదా, వాళ్ళ పార్టీలో కూడా కొంతమంది చేస్తున్నారు. మరి ఆయన జాతీయ నాయకుడే బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఇప్పటికే ఆయన చెప్తూనే ఉన్నాడు. బీసీల గురించి మాట్లాడాలని తప్పేం లేదు. బీసీ కొత్త నిదానం ఏం కాదు, ఎప్పటి నుంచో బీసీలు వెనుకబడి ఉన్నారు. ఒక 3-4 కులాలు తప్ప మిగతా కులాలకి ఇప్పటివరకు కూడా పేరు పెట్టి పిలిచిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి అనగారిన కులం ఏదైతే ఉందో, అనగారిన కులాలు ఏవైతే ఉన్నాయో అసలు పేరు పెట్టిన కులాలలో కూడా లీడర్లు తయారవడం జరిగింది. ఆమె
నాయకత్వాన మరి మేమంతా కూడా 80 కుల సంఘాలు అందరం కలిసి కూడా రాష్ట్ర లెవెల్లో ఉన్న అన్ని కుల సంఘాలు కలిపి మేము ఆమెతో పాటు నడుస్తాం. ఎందుకు మరి ఇక్కడికి ఎక్కువ మంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తలేదు, ఎందుకు రాలేదు? మేమంతా బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్ నాయకులు కాదని ఎవరండి, ఒక్కళ్ళు చూడండి. నేను నేను ఏమంటున్నాండి, బీఆర్ఎస్ నాయకులు బీసీ నాయకులు కలిపి వచ్చినాం ఇక్కడ, అందరు కలిపి వచ్చి ఆమె సొంత అభిమానాలు వచ్చినామండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోవడానికి పెద్ద సెన్సేషన్ ఏం కాదు, పార్టీ పని మీద ఏమైనా రావట్లేదు. వాళ్ళ అబ్బాయిని కలవడానికి పోయినప్పుడు ఆమె ఏదో మేము మా అభిమానులు ఓన్లీ కవితకి అభిమానులు మాత్రమే కలవడానికి వచ్చారు, అంతే తప్ప ఇదేదో పార్టీ ప్రోగ్రామ్ అయితేనేమో అందరూ రావాలని ఉంటుంది. దానికి ఏదైనా పార్టీ ఇది ఉంటుంది కదా, పార్టీ ప్రోగ్రామ్ అయితే కాదు కదా, ఆమె సొంతంగా పర్సనల్ ప్రోగ్రామ్ పోయింది, వాళ్ళ అబ్బాయి ప్రోగ్రామ్ పోయింది, అభిమానులు వచ్చింది తప్ప వేరే ఇదంతా పార్టీ ప్రోగ్రామ్ అని మీకు చెప్పట్లేదు కదా. గతంలో ఎప్పుడు కూడా కవిత విదేశీ పర్యటనలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంతమంది అంటే రిసీవ్ చేసుకోవడానికి రావడం అనేది జరగలేదు. అంటే ఈ లేఖ రాసిన సందర్భంగానే మీరు అందరూ వచ్చారా? అసలు ఏంటి అంటే కవిత కార్యాచరణ ఏంటని తెలుసుకోవడానికి వచ్చారా, ఎందుకు వచ్చారు? కాదండి, ఆమె ఎప్పటి నుండో ఆమెకు ఒక వ్యవస్థ ఉంది, వ్యవస్థ అనేది ఉంది, జాగృతి అని వ్యవస్థ ఉంది, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. జాగృతులు ఎప్పటి నుంచి వస్తున్నాయి, కాకపోతే ఈ మధ్యలో బీసీ నాయకులను బాగా టచ్ అయినాం కదా, ఆమె కోసం మేము రావద్దాం, మేము అభిమానులం ఇప్పుడు అయినాం కదా అందరూ కూడా, దానికోసమే మేమంతా రావడం ఇట్లా ఎటు దారి తీస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా బీసీ నినాదం కవిత తీసుకుంది, బీసీ నాయకులంతా కవిత వెంబడి ఉండబోతున్నారు, అసలు ఎట్లా ఉంటుంది, ఎటు దారి తీస్తుంది? నేను ఏమంటున్నా అండి, ఆమె ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, బీసీల కోసం కొట్లాడినా కానీ గతంలో గత ప్రభుత్వంలో ఏదైతే చేసిన బీసీల గురించి చేసింది, ఇంకా ఏమైనా తక్కువ ఉంటే నెక్స్ట్ కూడా చేస్తాము అని చెప్పి దాని నినాదం మీద వస్తుంది, అంతే తప్ప అందరు ఎత్తుకుంటున్నారు కదా, అన్ని పార్టీలు ఎత్తుకుంటున్నాయి కదా, ఇప్పుడు కొత్త ఏం కాదు కదా. కవిత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంది, బీఆర్ఎస్ పార్టీలోనే తన నాయకులు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తుంది తప్ప కొత్త పార్టీ పెట్టే ఛాయిస్ లేదంటూ కూడా ఇటు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, హైదరాబాద్ ఉంది.